కర్ణాటకలోని మూడా స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 100 కోట్ల విలువైన 92 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. మైసూరు లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. ఆ ఆస్తులన్నీ ప్రముఖ వ్యక్తులకు చెందిన బినామీల చేతిలో ఉన్నాయని పేర్కొంది. ఈ కేసులో గతంలో సీఎం సిద్ధరామయ్యపై కేసు కూడా నమోదైంది. మూడా స్థలాల కేటాయింపులో సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందటం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలాలతో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా గతేడాది సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. అయితే విచారణ అనంతరం ఈ స్కామ్ లో సిద్ధు, ఆయన బంధువుల పాత్ర లేదంటూ కర్ణాటక లోకాయుక్త పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు.